హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం టమాటా రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: మటర్ కొద్దిగా, ఉల్లిపాయలు కొంచెం, కరివేపాకు కొద్దిగా, ధనియాపత్తి కొద్దిగా, పచ్చిమిర్చి 4, టమాటాలు 2, పోపులు కొంచెం, మనం వండుకున్న రైస్ కొద్దిగా, ఉడికించుకున్న రైస్. స్టార్ట్ చేద్దాం. కళాయి పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా పోపులు వేసుకుందాం. పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనిద్దాం. కొద్దిగా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాని యాడ్ చేద్దాం. ఇప్పుడు మటర్ వేద్దాం. ఇందులో మటర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాని వేద్దాం. ఇప్పుడు ఇందులో టమాటాని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో రైస్ సరిపడినంత ఉప్పు వేద్దాం. రైస్ చూపించాను కదా, దానికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. సరిపడినంత ఉప్పు వేసుకుందాం. సరిపడినంత పసుపు. ఇది బాగా వేగనిద్దాం. చూడండి, ఇది వేగిపోయింది కదా, బాగా వేగిపోయింది. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, మనం కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైస్ వేసేద్దాం. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకొని కలుపుకుందాం. బాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద ధనియాపత్తి వేసుకుందాం. ధనియాపత్తి వేసుకొని బంద్ చేసేద్దాం స్టవ్ని. ఇది చక్కగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారా? చూడండి ఎంత కలర్ఫుల్గా, అంత బాగుందో. చూడండి ఎంత వేడిగా పొగలు వస్తుందో. టేస్ట్ చూసి ఇప్పుడు ఎలా ఉందో చెప్తారు మా వారు. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.